హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందా మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూసుకుందామండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి త్వరలోనే తల్లికి వందనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్, మంత్రిమండలిలో లోకేష్ తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్టు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఆయన దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వైసీపీ సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాంలు డిఎస్సిపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతుంది. అంటే ఈ నెల 11వ తేదీన ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రాబోతున్నట్టు సో మనకి తెలిసిన సమాచారము. సో మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన అంశాలపై చర్చించాలని వైసీపీ సభ్యులు కేజేఆర్ భరత్, బి ఇస్రాయిల్, పి చంద్రశేఖర్ చైర్మన్ కె మోహసేన్ రాజుకు వాయిదా తీర్మానం అందజేశారు. ఈ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలకు అనుమతించారు. సో త్వరలో శక్తి యాప్ ఆవిష్కరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే వైసీపీ వాళ్ళు ప్రవేశపెట్టిన దిశ యాప్ ఉందో దానికి బదులుగా ఇప్పుడు శక్తి యాప్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసిందే ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. మనము హాస్టల్లో బీపీటీ బియ్యం మంత్రి వీరాంజనేయులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు కావాల్సింది డిఎస్సి నోటిఫికేషన్. సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ అలాగే తల్లికి వందనం గురించి కూడా మనము తెలుసుకున్నాం. సో దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే తెలియజేస్తారంట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.